గత 10 రోజుల నుంచి అంగన్వాడీ కార్యకర్తలందరూ ఇక్కడ సమ్మె చేయడం, నిరవధిక నిరాహార సమ్మె చేయడం జరుగుతుంది. వారితో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అయితే ఈ సమ్మెకు చాలామంది మద్దతుగా ఈరోజు తెలుగుదేశం పార్టీ నుంచి కావచ్చు, సిపిఐ పార్టీ నుంచి కావచ్చు, అనేక ప్రజా సంఘాలు కూడా ఈరోజు మద్దతు తెలుపుతున్నాయి. వారితో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఆవాజ్ సంస్థ నుంచి ఈరోజు మనతో వలి గారు ఉన్న వీళ్ళకి మద్దతు తెలియజేయడానికి వచ్చారు. వారితో మరిన్ని విషయాలు తెలుసుకుందాము. చెప్పండి అన్న, ఇక్కడ 10 రోజుల నుంచి ధర్నా సమ్మె చేస్తూ ఉన్నారు. దీనిపైన మీకు ఎలా అనిపిస్తుంది? మేము చూస్తున్నాము, నగరంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్సు, ఆశా వర్కర్సు నిరవధిక సమ్మెల్లో పోయినారు. అందులో భాగంగా అంగన్వాడీ వర్కర్సు ఈ రోజుకి 10 రోజులైంది. ఈ 10 రోజుల్లో వాళ్ళు అడుగుతున్నదే కాకమ్మ గుంతమ్మ కోరికలు కాదు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన ముందు మేము 26,000 రూపాయలు మీకు జీతభత్యాలు ఇస్తామని చెప్పి ప్రకటించిన దాన్ని, ఆ జీతాలు బెనిఫిట్ జీతాలు ఇవ్వాలని చెప్పేసి వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు తప్ప, లేకపోతే జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ కట్టినాడు మాకు ప్యాలెస్ కావాలని అడగడం లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆలోచించాల్సింది ఒకటే ఆలోచించింది. ఆ రోజు వచ్చేసి నవరత్నాలు అన్నావు. నవరత్నాలు అంటే ఇంతమంది మహిళలు రోడ్ల పాలు చేయడమేనా నవరత్నాలు అంటే? మేము ప్రశ్నిస్తున్నాం. నవరత్నాలు అంటే అంగన్వాడీ స్కూళ్ళకి బీగాలు వేయడమా అని చెప్పేసి. ఈరోజు అంగన్వాడీ స్కూల్ బీగాలు వేస్తే సచివాలయం సిబ్బందితో వాక్యాలు తెరిపించి పిల్లలతో చదివేయాలని చూస్తున్నాం. అదే రేపు వారం రోజుల్లో మున్సిపల్ వర్కర్లు కూడా సమ్మె నోటీస్ ఇచ్చారు. రేపు ప్రొద్దున కాలువల్లో చెత్తగాని ఎత్తేస్తావా అని చెప్పేసి మేము అడుగుతున్నాము. లేని పక్షంలో ఈరోజు ఆశా వర్కర్లు అయిపోయినారు, అంగన్వాడీ వర్కర్లు అయిపోయినారు. రేపు సచివాలయ సిబ్బంది కూడా ఈ ధర్నాకు రాక తప్పదు. రేపు పతనానికి నాంది ఉంది. అందుకోసం రానున్న 3 నెలల్లో నువ్వు ప్రజల పక్షాన ఉంటావా లేకపోతే నీ అధికార పక్షాన ఉంటావా అని చెప్పేసి ప్రశ్నార్థకంగా చెప్తున్నా. లేకపోతే ఈ 3 నెలల తర్వాత నీ అధికార పతనం నాందికి పలుకుతామని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం ఆవాజ్గా. చూశారు కదండి, ఏదైతే ఖచ్చితంగా ఆవాజ్ పార్టీని డిమాండ్ చేస్తూ ఉన్నారు. వీరి కోరికల కింద తీర్చుకోకపోతే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని గద్దె దించేంత వరకు కూడా మేము వీళ్ళు ఎంటూ ఉంటామని తెలియజేస్తున్నారు. అదేవిధంగా మనతో పాటు సిఐటి కూడా ఇక్కడ వీళ్ళు నిరోధక సమ్మెలో ఖచ్చితంగా 10 రోజుల నుంచి పాల్గొనడం జరుగుతుంది. వారితో కూడా మరిన్ని విషయాలు తెలుసుకుందాము. అలా చెప్పండి, ప్రధానంగా వీళ్ళ సమస్య ఏంటి? వీళ్ళకి మీరు ఏ విధంగా అండగా ఉంటున్నారు? ప్రధానమైనటువంటి సమస్య మేము అడుగుతున్నది, ముఖ్యమంత్రి గారు పాదయాత్ర సందర్భంగా ఇచ్చినటువంటి హామీనే, తెలంగాణ కంటే మెరుగైన వేతనం ఇస్తానని చెప్పేసి చెప్పినాడు. కాబట్టి ఆ మాట నిలబెట్టుకోమని చెప్పేసి చెప్తున్నాం. పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనం దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో కూడా వేతనం ఇస్తున్నారు, పెంచినారు. ఆ వేతనం 26,000 రూపాయలు మాకు ఇంప్లిమెంటేషన్ చేయండి అని చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. సుప్రీంకోర్టు ఈ దేశంలో ఉన్నటువంటి స్కీమ్ వర్కర్స్ అందరికీ కూడా గ్రాడ్యుటీ అమలు చేయాలని చెప్పేసి తీర్పు ఇచ్చింది. వాటిని అడుగుతున్నాం. అదేవిధంగా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ కనీస వేతనం 26,000 అడిగితే 11,500 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. మరి హెల్పర్కు 7,000 రూపాయలే ఇస్తున్నారు. రిటైర్మెంట్ అయిన తర్వాత వాళ్ళకు మాత్రం 40,000 ఇస్తారంట, వీళ్ళకి మాత్రం 1,00,000 రూపాయలు ఇస్తున్నంట. ఏ ఉద్యోగైనా రిటైర్మెంట్ అయ్యే సందర్భంలో ఒక ఫంక్షన్ పెట్టుకుంటే కూడా ఆ 1,00,000 రూపాయలు 50,000 రూపాయలు సరిపోవట్లేదు. కానీ నిన్న మొన్న పత్రికల్లో వచ్చింది, వీళ్ళు తిని బలిసి రోడ్లలోకి వచ్చినారని చెప్పేశారు. ఎమ్మెల్యేలు తింటున్నారు. ఇప్పుడు ఈరోజు కోట్ల రూపాయలు ఎమ్మెల్యేలు, అదేవిధంగా వాళ్ళ అనుచరులందరూ కూడా మేస్తున్నారు, పందికొక్కుల్లాగా తింటున్నారు. అదేవిధంగా ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వ సలహాదారులకు పెట్టుకుంటే, ఇప్పుడు మళ్ళీ కొత్తగా వచ్చినటువంటి సమాచారం, ఒక్కొక్క ప్రభుత్వ సలహాదారునికి నెలకు 5 లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. అదేవిధంగా అట్లాంటి కోరికలు మేమేం లక్షల రూపాయలు అడగట్లే. కనీస వేతనం 26,000 రూపాయలు అడిగితే వీళ్ళు కనపడట్లే, వీళ్ళకి వినపడట్లే, వీళ్ళు మా అక్క చెల్లెమ్మలు కాదని చెప్పేసి చెప్తున్నారు. ఎక్కువ రోజులు లేదు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వానికి పోయే కాలం దాపురించినప్పుడు ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అని చెప్పేసి అంటున్నారు. ఆ పద్ధతిలో మీరు వ్యవహరిస్తే ఈ ప్రభుత్వాన్ని ఇంటి పంపించడానికైనా సిద్ధం, మమ్మల్ని ఇంటికి పంపించాలని చెప్పేసి అంటున్నారు. మమ్మల్ని కాదు, మీట్లాంటి వాళ్ళు ఎన్ని తరాలు వచ్చినా మమ్మల్ని మాత్రం ఇంప్లిమెంటేషన్ ఇంటికి పంపించలేరు. అది గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. చూశారు కదండి, సిఐటి కూడా చాలా వరకు వీళ్ళకి మద్దతుగా అండగా నిలుస్తూ ఉంది. అదేవిధంగా మైనార్టీ నాయకులు ఇక్కడ ఐఎంఎం భాషా గారు మనతో పాటు ఉన్నారు. వారితో మరిన్ని విషయాలు తెలుసుకుందాము. సార్ చెప్పండి, ఇప్పుడున్న పరిస్థితి ఏంటి?
ఈరోజు ముస్లిం ప్రజా సంఘాల సపోర్ట్తో మేము ఈరోజు ఇక్కడ అంగన్వాడీ మహిళలకు మద్దతు పలికాము. నిజంగా ఈ మహిళల బాధలు చూస్తుంటే నిజంగా మాకు చాలా బాధిస్తుంది. వెంటనే వీళ్ళ పరిష్కారాన్ని వెంటనే అమలు చేయాలి. అదేవిధంగా ఈరోజు మీరు అంటున్నారు జగనన్న రావాలి, జగనన్న కావాలి అంటున్నారు. కానీ మీరు జగనన్న రావాలంటే ఫస్ట్ మీరు కాదు ఫ్లెక్సీలు వేసి మీరు అడ్వర్టైజ్ చేసేది మీ కార్యకర్తలు కాదు. ఇక్కడ పేద ప్రజలు ఎలాంటి ఈ సమస్యలు అంగన్వాడీ ఉన్నాయి, ఇలాంటి ప్రతి ఒక్కరు కూడా చెప్పాలి. అంతేగాని మీరు ఈరోజు చేస్తున్న నిజంగా అన్యాయం, చాలా అన్యాయం చేస్తున్నారు. ఆ రోజు మీరు చెప్పిన వాగ్దానాలు ఒకటి కూడా వీళ్ళవి నెరవేర్చలేదు. ఈరోజు గోరుముద్దులు జగనన్న గోరుముద్దులు అంటున్నారు. ఆ గోరుముద్దుల కంటే వీళ్ళకి తెలిపించాల్సింది. మళ్ళీ అలాంటి వాళ్ళకి మీరు ఇలాంటి ఇబ్బందులు కలిగిస్తే ఎలా? దయచేసి వీళ్ళ కోరికలు వెంటనే అమలు చేయాలి. లేని పక్షంలో మేము వీళ్ళ వెంట ఉండి ఎంతవరకని మేము పోరాటం కొనసాగిస్తామని కోరుతున్నాం. చూశారు కదండి, ఈరోజు ఐఎంఎం భాషా గారు కూడా ఇక్కడ మద్దతు తెలపడం జరుగుతుంది. అలాగే అంగన్వాడీ కార్యకర్తలు ఈరోజు మనతో పాటు ఉన్నారు. వారితో మరిన్ని విషయాలు తెలుసుకుందాము. అంటే ఇప్పుడు ముఖ్యంగా ప్రధానంగా ఈరోజు మీరు సమ్మె చేస్తూ ఉన్నారు. సమ్మె చేస్తున్న టైంలో అంగన్వాడీ దగ్గర పోయేసి బీగాలు పగులు కొట్టేసి వాళ్ళు సచివాలయాల ద్వారా అంగన్వాడీ కేంద్రాలను నడిపిస్తున్నారు. మీకు ఉద్యోగ భద్రత కూడా పోయే అవకాశం ఉందని బయట అనుకుంటారు. దాని గురించి మీరేమంటారు? ముందుగా D3 ఛానల్ వాళ్ళకి ధన్యవాదాలు, మా బాధలు వినేందుకు వచ్చినందుకు. ఇప్పుడు 6 నెలల నుంచి సెంటర్ అద్దెలు ఇవ్వడం లేదని ఓనర్లు ఫస్ట్ ఖాళీ చేయండి అంటున్నారు మమ్మల్ని. వేరే చోట ఎక్కడ మాకు అద్దెకి దొరకడం లేదు. ఆ రెంట్లు కూడా సక్రమంగా దొరకడం లేదు మాకు. ఈ సచివాలయం సిబ్బంది పోయి బీగాలు బగులు కొట్టేసి వాళ్ళు మాలాగే ఉద్యోగస్తులు కదా, వాళ్ళు వచ్చిన 2 ఇయర్స్కే వాళ్ళకి 15,000 ఉండే జీతం 30,000 చేసినారు, పర్మనెంట్ చేసినారు. మేము 45 ఏళ్ళైంది ఈ సంస్థ ICDSని ప్రారంభించి 45 ఏళ్ళైంది. ఇంతవరకు మాకు పర్మనెంట్ అనేది లేదు. రిటైర్డ్ అయితే కనీసం పెన్షన్ ఒక 1000 రూపాయలు కూడా పెన్షన్ లేదు. మేము ఎలా బతకాలి? మా డిపార్ట్మెంట్లో చాలా తక్కువ వేతనంతో చాలా ఇబ్బందులు పడుతున్నాము. మాకు వచ్చే జీతంలోనే సెంటర్ అద్దెలు కట్టుకోవాలా, సెంటర్ కరెంటు బిల్లులు కట్టుకోవాలా, మేముండే హౌస్ రెంట్లు కట్టుకోవాలా, పిల్లల్ని చదివించుకునే స్తోమత కూడా మాకు లేదు. ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా మీకు? ప్రభుత్వ పథకాలు ఏం లేవు. కనీసం రేషన్ కార్డులు కూడా మా వాళ్ళందరికీ క్యాన్సిల్ చేసినారు సార్. తెల్ల కార్డులన్నీ లేవు మాకు. అమ్మఒడి కానీ ఈ చేయూత పథకాలు కానీ ఎటువంటి పథకాలు మాకు వర్తించడం లేదు. జీతాలు కూడా తక్కువ. కనీస వేతనం మాకు గౌరవ వేతనం మాకు వద్దు. 26,000 కనీస వేతనం చేయాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము. అయితే మీకు పథకాలు అందడం లేదంటే ప్రభుత్వ ఉద్యోగాలుగా గవర్నమెంట్ గుర్తించిందంటారా? గుర్తించలేదు సార్. అట్లా గుర్తిస్తే మాకు ఈ బాధే లేదు కదా. గవర్నమెంట్ మమ్మల్ని గుర్తించి పర్మనెంట్ చేసి 26,000 చేస్తే మాకు ఈ బాధలు ఉండేటివి కాదు. గవర్నమెంట్ పథకాలన్నీ మొత్తం క్యాన్సిల్ చేసేసినారు మాకు. మా పిల్లలకి ఏం అమ్మఒడి రావడం లేదు. కాన్వెంట్లో చదివించుకునే శక్తి మాకు లేదు. గవర్నమెంట్ స్కూల్కే పంపించుకుంటున్నాము. కనీసం మా ఇంటి అద్దె కట్టుకోవడం లేదు. సెంటర్ అద్దెలు కట్టుకునే కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్ మేము. మా గౌరవ వేతనం మాకొద్దు. 26,000 కనీస వేతనం ఇవ్వాలని కోరుకుంటున్నాం. మినీ సెంటర్లని మెయిన్ సెంటర్లుగా మార్చాలా, మినీ వర్కర్లని మెయిన్ వర్కర్లుగా మార్చాలా. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది పై స్థాయి నుంచి గ్రాడ్యుటీ అమలు చేయాలని. అదొకటి మాకు అమలు చేస్తే చాలు సార్. ఈరోజు ముఖ్యమంత్రి గారి బర్త్డే విశేష సందర్భంగా మాకేమన్నా మా కోరికలు తీరుస్తాడేమో అని ఆశతో ఉన్నాం మేము. చూశారు కదండి, ఇప్పుడు ఏదైతే ఉందో ఇక్కడ వీళ్ళ సమస్యలు చాలా వరకు గత 40 సంవత్సరాల నుంచి కూడా వీరు పోరాటం చేస్తూ ఉన్నాము. అయితే ఈరోజు ప్రభుత్వ సంక్షేమ పథకాలు కానీ ఏది అందడం లేదు. ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా గుర్తించలేదని వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం వీళ్ళు చేసే పనికి కూడా కనీసం వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా అమలు పరచలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి ఈరోజు పుట్టినరోజు సందర్భంగా అయినా వీళ్ళకి కనుకరించాలని చెప్పేసి వాళ్ళ ఆశతో ఎదురు చూస్తున్నారు. చూస్తూనే ఉండండి D3 న్యూస్ అనంతపురం.